ఆంధ్రప్రభుకు స్వాగతం. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అంతర్గత జ్వాలలతోటి రగిలిపోతుంది పాకిస్తాన్. ఒకవైపు పీఓకే. అక్కడ జరగబోయే ఎన్నికలు, వాటిపైన జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు, దానిపైన ప్రజలు విపరీతమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దానిని అణచడం కోసం ప్రభుత్వము సైన్యాన్ని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే బలూచిస్తాన్. బలూచిస్తాన్‌లో అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను తరలిస్తున్నటువంటి ట్రక్కులు ఏవైతే ఉన్నాయో, వాటి మీద దాడి చేస్తున్నారు. అలాగే అక్కడ సైన్యాన్ని కూడా తిప్పికొడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పక్కనున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ పరిస్థితి ఏంటి? దీని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ప్రస్తుతం ఈ పాకిస్తాన్‌లో పరిస్థితి ఎలా ఉంది సార్? ముఖ్యంగా పీఓకే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ పీఓకే పరిస్థితి ఏంటి సార్ అది? పాకిస్తాన్ పరిస్థితి పెన్నం పైనుంచి పొయ్యిలో పడ్డది అని మన దగ్గర సామెత ఉంటుంది. సార్. ముందే దేశమంతా కూడా ఒక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. బలూచిస్తాన్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవన్నీ సమస్యలు ఒకవైపు సతమతం అవుతున్నటువంటి సమయంలో బలూచిస్తాన్ ఇప్పుడు ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చేసారు. సార్. నిరసనకారులకు హద్దు, అదుపు లేదు ఇప్పుడు. వాళ్ళు డైరెక్ట్‌గా డిమాండ్ ఇంతవరకు కాస్త నిమురు కప్పిన నిప్పులా ఉండేది. ఇప్పుడు అదేం గాదు. భారీగానే బయటికొచ్చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం గూడా దీన్ని డీల్ జేయడంలో కర్కశంగా డీల్ జేస్తుంది. అణచివేతకు గురి చేస్తా ఉంది. ప్రజల యొక్క ఆగ్రహము, తిరుగుబాటు మరింత పెరిగిపోతా ఉంది దాని కారణంగా. నిన్న మొన్న జరిగిన ముజఫరాబాద్ లేకపోతే దద్వాల్, రావల్కోట్ ఇవన్నీ కూడా నిండా నిరసనకారులతో నిండిపోయినాయి. రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇళ్లలో ఎవరు లేరు. ఇప్పుడు అంతా రోడ్ల పైన రావడం మొదలుపెట్టారు. అయితే ఈ లాఠీ చార్జీలు మాత్రమే చేయడము దగ్గర నుంచి ఇప్పుడు పెరిగింది ఏంటంటే టియర్ గ్యాస్ సెల్స్ ఈ AK-47 ఫైరింగ్ వరకు వెళ్ళిపోయాయి. సుమారుగా 30 మంది, లెక్కలన్నీ తప్పొస్తున్నాయి గానీ 30-58 మంది మరణించారు అని చెప్తున్నారు. 200 మంది గాయాల పాలయ్యారు. వాళ్ళలో చాలా మంది ఎప్పుడు చస్తారో అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి విషయం. కనుక ఇప్పుడు నిరసన ఎంత రూపం మారింది అంటే, అయ్యా మాకు ఇంకా చాలు, మీ పాకిస్తాన్ పాలన చాలు మాకు ఏ రోజు కూడా మమ్మల్ని మీరు మనుషులుగా చూడలేదు. కనుక మేము మాకు స్వేచ్ఛ ఇవ్వండి. మమ్మల్ని మా బ్రతికేదో మమ్మల్ని బ్రతకనివ్వండి. మీ చేత కాదు అంటే చెప్పండి, మేము ఇండియాతో కలిసిపోతాం. ఇండియా అయితే మాకు ఇప్పటికిప్పుడు కావాలంటే ఆహార పదార్థాలు గాని, మందులు గాని, ఇవి కానీ సప్లై చేయగలుగుతుంది. బ్రతుకుంటాం. మా కలీగ్స్, మేమంతా కశ్మీరీలం కదా, మా కలీగ్స్, మాతో పాటు ఉండే కశ్మీర్ ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం అసలు, వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు. ఎంతో మంది విదేశీ వీళ్ళంతా విజిటర్స్ ఇప్పుడు కశ్మీర్ నిండా నిండిపోయి కనుక టూరిస్టుల సంఖ్య కశ్మీర్ లో పెరిగిపోయింది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగిపోయింది. 370 ఎత్తివేశాక ఒక రకమైన లిబరల్ మార్కెట్ వచ్చేసింది. ఫస్ట్ టైం చూస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఇంత ఫ్రీడమ్ ఉంటుంది, ఇంత స్వేచ్ఛ ఉంటుంది, ఆర్థికంగా ఇంత లాభం ఉంటుంది. ఇప్పుడు చూశారు కశ్మీరీలు, వీళ్ళు కూడా కశ్మీరీలే కదా. మనతో పాటు ఉన్నటువంటి 47 లో రాజా జైసింగ్ సంతకం చేసి మేము ఇండియాలో కలుస్తామని రాసిచ్చారు. ఎందుకంటే ఆయన అప్పటికి కింగ్ కనుక ఆయన రాసిచ్చారు. 47 లో ఆయన రాసిచ్చారు, చట్టబద్ధంగా ఇండియాలో కశ్మీర్ చేరిపోవాలి, జమ్మూ కాశ్మీర్. కానీ 48 లో వెంటనే పాకిస్తాన్ చొరబడ్డది, పీఓకేను చెరబట్టింది. ఇంక ఇప్పుడున్న పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని మనం ఇప్పటికీ అంటూ ఉంటాము. వాళ్ళేమో ఏమంటాము, లిబరేటెడ్ పాకిస్తాన్, అదేంది కశ్మీర్ అని వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళ పదాలు ఏది ఉన్నప్పటికీ కూడా అప్పుడు పోయారంటే ఇప్పటి వరకు వీళ్ళ కష్టాలు అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే మనుషులు చస్తున్నారు, కాల్పులు జరుగుతున్నాయి, అంతవరకు అయితే పర్వాలేదు. కానీ ఎందుకు చస్తున్నారు, ఎందుకు నిరసన చేస్తున్నారు? మందుల సప్లై లేదు. బ్రతికి ఉందాము అంటే జ్వరానికి కావలసిన టాబ్లెట్స్ కూడా అందడం లేదు. ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయింది. నిత్యావసర సరుకులు ఏవి అందుబాటులో లేవు. పవర్ కట్ అయిపోయింది కంప్లీట్ గా. వీటన్నిటికీ తోడు ప్రభుత్వమే
పని కట్టుకొని అక్కడ ఈ ఒక ఏమంటాం మీడియాను కంప్లీట్ గా నిషేధించింది. ఈవెన్ సోషల్ మీడియాను కూడా కట్టుబాట్లలో పెట్టేసింది. మీరు అక్కడ నుంచి ఇప్పుడు ఏవి బయటికి రావు, సమాచారం బయటికి రాకుండా అయిపోయింది. అప్పటికీ కొన్ని వీడియోలు ఈ అకృత్యాలు జరుగుతున్నప్పుడు, వాళ్ళని చంపేస్తున్నప్పుడు, ఫైరింగ్ జరుగుతున్నప్పుడు మనకు కూడా వస్తున్నాయి అవన్నీ కూడా. కనుక వాళ్ళకు చచ్చే చావొచ్చింది పాపం. పీఓకేలో ఉన్న కశ్మీరులు, మన కశ్మీరులు వాళ్ళంతా. అందుకే నేను చైతన్య గారు, నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను. మన మన భూభాగంలో ఉన్న కశ్మీర్‌లో అక్కడ ముస్లింలు చాలా కష్టాలు పడుతున్నారు. కనుక వాళ్ళకు ఆజాదీ కావాలని స్లోగన్‌లు ఇచ్చేవాళ్ళు ఈ దేశంలో కొందరున్నారు. కనుక ఈ సోకాళ్ళు మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే ప్రకాష్ రాజు ఇటువంటి వాళ్ళు అన్నట్టు. ఊరికే ఒక పేరు చెప్పాను, అట్లా 10 పేర్లు ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అని అంటాం. వీళ్ళంతా కూడా జేఎన్యూలో ఉండి ఏమని అడిచారు, ఆజాదీ ఆజాదీ. కనుక ఏం ఆజాదీ? కశ్మీర్ ఆజాదీ కావాలి. అది జాతుల పోరాటం. కశ్మీర్ అనేది ఒక జాతి. భారత్ నుంచి విముక్తి కావాలనుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటివి అన్ని కూడా ఇప్పటికి కూడా ఆమె మహబూబియా, ఆమె ముఫ్తీ, ఆమె వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మాకు స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి, ఇండియా నుంచి కావాలి, పాకిస్తాన్ నుంచి కూడా కావాలి మేము అని అటు ఒక వాదం ఒకటి వాళ్ళు పెడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే జేఎన్యూలో జరిగిన గొడవలో ఈ తుక్డే గ్యాంగ్ అని అంటాం. ఎందుకు వాళ్ళని తుక్డే గ్యాంగ్ అంటాం అంటే, భారత్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే, దేశం బర్బాదీ అయ్యేంత వరకు, ఎంత అంటే ముక్కలయ్యేంత వరకు మేము యుద్ధం చేస్తామన్నారు కదా. నేను వీళ్ళని అందరిని అడుగుతున్నా, ఇప్పుడు వెళ్ళండి మీరు పీఓకి వెళ్ళి పీఓకేను ముక్కలు చేయండి. నిజంగా మీ కళ నెరవేరుతుంది. పాకిస్తాన్ నుంచి ముక్కలు చేయండి, ఇండియా నుంచి కాదు మీరు చేయాల్సింది. ఈ దేశంలో పుట్టారు, ఇక్కడ పెరిగారు, మీరంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే బలిశారు మీరు. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? భారత్ వ్యతిరేక నినాదాలు ఇచ్చారు కదా. అందుకే తుక్డే గ్యాంగ్ అంతా కూడా వెళ్ళేసి పీఓకే యొక్క దాన్ని తుక్డే చేసేంత వరకు పోరాటం చేయాలి వీళ్ళు. నిజంగా వీళ్ళకు ఇది ఉంటే. అక్కడ మానవ హక్కుల సంగతి ఏంటి అని నేను అడుగుతున్నాను. పౌర హక్కుల సంగతి ఏంటి? ఉద్యమంలో మహిళలు ముందుంటున్నారు చైతన్య గారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళంతా ముందుంటున్నారు. అయినా అదేమీ చూడకుండా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు, టియర్ గ్యాస్ కొడుతూనే ఉన్నారు, లాఠీ చార్జ్ చేస్తూనే ఉన్నారు. మహిళ లేకపోతే పిల్లలు అనేది అంతా ఏమీ లేదు. దుర్మార్గంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. అందుకని ఇప్పుడు నేను అంటున్నాను, వీళ్ళందరికీ లెఫ్ట్ ఈకో సిస్టమ్ అందరినీ నేను అడుగుతున్నాను, కమాన్ ఇప్పుడు మీరేం మాట్లాడతారో మాట్లాడండి. అక్కడ హక్కుల గురించి మాట్లాడండి. పౌర హక్కుల గురించి మీరు మాట్లాడతారు కదా, వాళ్ళు పౌరులు కాదా, వాళ్ళు మనుషులు కాదా? కనుక మీరంతా వెళ్ళి ఇప్పుడు దీనిపైన వీడియోలు చేయండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. ఇది నా ప్రశ్న చైతన్య గారు.